గజ్వేల్ మాజీ ఎంపీపీ ఎన్సీ రాజయ్య గుప్తా విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎంపీపీ స్వర్గీయ ఎన్సీ రాజయ్య గుప్తా విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం అంగడ్పేట్ హనుమాన్ దేవాలయం వద్ద ప్రధాన రోడ్డులో కొబ్బరికాయ కొట్టి భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు రాజశేఖర్ శర్మ, నందపాల శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ పేరు నలు దిశల వ్యాపింప చేయడానికి ఆనాడు ఎన్సీ రాజయ్య చేసిన కృషి మరవలేనిదని, వారిని గజ్వేల్ ప్రాంతం ఎప్పటికీ మరవదని, గజ్వేల్ సర్పంచ్గా, గజ్వేల్ మండల ఎంపీపీగా వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం పెద్ద ఎత్తున ఎన్సీ రాజయ్య అభిమానులు, కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో ఒక మర్చిపోలేనటువంటి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, నాన్నగారి శ్రేయోభిలాషులు, అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలు ఈ విగ్రహ ప్రతిష్ట భూమి పూజకు రావడం, నేను చెప్పని వారు కూడా రావడం అంటే అక్కడ ఫోటో చూడగానే చాలామంది ఇక్కడ ఆగి మంచి పని చేసిరనేటువంటిది చెప్పినప్పుడు నేను ఎంతో గర్విస్తున్నాను. ఒక వ్యక్తికి ఆయన గుండెలో ఉంటేనే ఆ వ్యక్తి అక్కడ నిలబడతాడు, కానీ ఇక్కడ నిలబడ్డ వ్యక్తి కూడా ఇక్కడ పోలేడు. కాబట్టి ఒక వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి ఆయన చేసిన సేవలకు దక్కే గౌరవం అదే. కాబట్టి మా కుటుంబ సభ్యుల తరఫున, మా బంధువుల తరఫున, పట్టణ ప్రజల తరఫున అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గజ్వేల్ చరిత్రలో, రాజకీయంలో ఒక ఆదర్శంగా నిలబడి ప్రజలకు కనీస అవసరాలు ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గజ్వేల్ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, అప్పుడు వనరులు తప్ప ప్రజలకు ఒక ప్రేమాభిమానం ఉన్నటువంటి రోజు. ఆ రోజుల్లో ఒక పైసా ఆశించకుండా తన స్వంత పైసలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు ఏమి కావాలి, ఒక బజార్లో నిలబడి సంతకం కావాలంటే కూడా ఆయన సైకిల్ మోటార్ మీద సంతకం పెట్టి ఆఫీస్కి పోయి ముద్ర వేసుకోమైనటువంటి రోజులు నాకు చాలా గుర్తున్నది. అలాగే బహుశా మూడోసారి వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా నిలవడం, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలో అటు కాంతారావు గారు కానీ, ఇటు రంగారెడ్డి గారు కానీ వారి వేరే వ్యక్తులు నిలబెట్టినప్పుడు ప్రజలందరూ కూడా నాన్నగారిది కుండి ఆయన గెలిపించుకుందాం, తప్పకుండా ఈ గ్రామానికి బాగు దొరుకుతుంది అన్నప్పుడు ఆయన ఎంబడి ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఐలా సత్యనారాయణ గారు, రాములు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే కొన్నె రాజిరెడ్డి గారు, కింది బస్తు పటేళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మామిడి రాములు గారు, ఇలా మాప్పుడు మాడల శేషయ్య గారు, వెట్కట్ రాములు గారు, మోనగారి నారాయణ రెడ్డి గారు, అక్కడ పటేల్ బస్తీ మొత్తము, మళ్ళీ అలాగే సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి గ్రామస్తులు కూడా మా ఇంటికి వచ్చి మీరు వెనుకకు పోకండి, ఖచ్చితంగా ఈ గ్రామానికి రాజేసే అవసరం ఉన్నది, ఇప్పుడు నిలబడ్డ ఓట్లు వేసేది మేమనేది నిజంగా మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆచరణ ఎందరికో స్ఫూర్తి. కాబట్టి ఇటు రాజకీయ నాయకులకు, అలాగే యువకులకు, వ్యాపారస్తులకు కూడా ఆయన అండదండలుగా ఉంటూ గజ్వేల్లో ఏ ఆఫీసర్ వచ్చినా, ఎవరు వచ్చినా ప్రథమంగా పోయి మాట్లాడేది ఆయన ఉండే పోలీస్ స్టేషనే కానీ, అలాగే సేల్ ట్యాక్స్ కానీ, ఆ రోజున ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అది ఎటువంటి సంఘటనలు వచ్చినా ఆయన. ఈరోజు మా తాతగారి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా భూమి పూజ జరుపుకోవడం, అది మీ అందరి సమక్షంలో జరుపుకోవడం నిజంగా ఒక ఇంత సంతోషంగా ఉన్నా కానీ మనసులో ఎక్కడో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలోనే కావచ్చు, చిన్నప్పటి నుంచి కూడా మా తాత క్రమశిక్షణలో మేమందరం కూడా తాత ఆలోచనకు అనుగుణంగా మా కుటుంబం ముందరికి సాగింది. నేను జాబ్ పనిచేసాక కూడా, అంటే జాబ్ చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు గజ్వేల్కి వచ్చిన, జాబ్లలో హాలిడేస్ ఉన్నప్పుడు, పండుగలకు నేను గజ్వేల్కి వచ్చినప్పుడు ఇక్కడ తాతగా చేసేటువంటి సేవా కార్యక్రమంలో నాకు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా తాతగారి గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా ఏదో పవర్ ఉందని అనిపించింది. ఎందుకంటే ఒకసారి గ్రామ పంచాయతీ ఆఫీస్కి ఒక చిన్న పని మీద నేను వెళ్ళినప్పుడు, నేను చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాను, చాలామందికి తెలియదు.
కాకపోతే ఒక చిన్న పని విషయంలో నేను గ్రామ పంచాయతీకి పోయినప్పుడు ఎన్సీ రాజయ్య మన్మోడు అనగానే వాళ్ళు చూపించిన ప్రేమ నిజంగా నన్ను జాబ్ నుంచి బయటికి రావడం, జాబ్కి రిజిగ్నేషన్ తీసుకొని గజ్వేల్లో ఉండాలి, గజ్వేల్లో ప్రజలకు సేవ చేయాలి, మా తాతలాగా పేరు తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో నిజంగా నేను జాబ్కి రిటైర్మెంట్ ఇచ్చి ఈరోజు గజ్వేల్లో ఉండడం జరుగుతుంది. నిజంగా తాతగారు యాక్చువల్గా కరోనా టైంలో మరణించాడు. అది ఒకటి చాలా బాధాకరమైన విషయం. తాతగారు మరణించినప్పటికీ ఈరోజు యాక్చువల్గా తాతగారి ఫ్రెండ్స్ సమక్షంలో జరుపుకోవాల్సిన భూమి పూజ ఇది చాలామంది తెలుసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేయడం అనేది నిజంగా మా తాతగారు చేసిన సేవలు మరొకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మా బాబాయ్ చంద్రశేఖర్ బాబాయ్ గారు హైదరాబాద్ నుంచి, అలాగే మా తమ్ముడు కవిచంద్ర గారు, మా బావగారు, అలాగే కుటుంబ సభ్యులందరూ, మా ఫ్రెండ్స్ ఎఫ్ఎఫ్ఈ మిత్ర బృందం వీళ్ళందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరుపుకోవడం నిజంగా సంతోషకర విషయం. అలాగే డాడీ గారు ఎన్సీ రాజమౌళి గారు చెప్పినట్టు త్వరలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం మాత్రం అందరి సమక్షంలో ఒక పెద్ద ఎత్తున తాతగారు చేసిన సేవలను మరొకసారి స్పృశించుకునే విధంగా అందరి సమక్షంలో జరుపుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. రాజయ్య గారు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి లీడర్ అంటే అతని అందరి వాడు అజాత శత్రువు అతని పరిపాలనలో గజ్వేల్ చాలా పురోగతి చెంది ఇలా మున్సిపాలిటీగా మారిందంటే అతని కృషి దీనిలో చాలా ఉంది. అతను ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన పరిపాలన చేసిండు. మరియు తనకు రాజకీయ వారసత్వంగా మనకు ఒక గొప్ప వ్యక్తిని మనకు చైర్మన్ కూడా ఇచ్చిపోయిండు. ఫస్ట్గా ఇంజనీర్ చేసిన తర్వాత చైర్మన్ పెట్టింది. ఇలాంటి రాజకీయ వారసత్వం ఇచ్చుకుంటూ గజ్వేల్ కూడా మంచి భవిష్యత్తు కల్పించిన ఎన్సీ రాజా గారు మనం మర్చిపోకుండా ఇవాళ అతను విగ్రహం పెట్టుకోవడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది మన గజ్వేల్ కూడా ఒక మంచి విషయం అని భావిస్తున్నాను. ఎన్సీ రాజయ్య గారు అనేది ప్రతి ఒక్కరికి, ఆర్యవైశ్యులకే కానీ ప్రతి ఒక్కరికి, గజ్వేల్ పట్టణ వాసులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు అనగానే ఎన్సీ రాజయ్య అంటే చిన్న పిల్లవాడి కాదు కూడా అందరికీ తెలుసు. ఆయన అదేవిధంగా మా ఆర్యవైశ్యులే కాకుండా ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరు పోయినా పని చేయించి పంపించే గుణం ఆయన దగ్గర ఉండే. ఆయన ఇండిపెండెంట్గా నిలబడి కూడా పార్టీలకు అతీతంగా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఇండిపెండెంట్గా నిలబడి గెలవడం అని అంటే ఆయన సొంత వ్యక్తిత్వం మీదనే ఆయన మంచితనమే పనికొచ్చింది. అలాంటిది 2 టర్ములు సర్పంచ్గా, ఒకసారి మండలాధ్యక్షుడిగా చేసినటువంటి మా ఆర్యవైశ్యులకు కూడా ఎవరం పోయినా కూడా మంచి పలకరింపుతోటి ఇంటికి పోగానే ఛాయ్ తాగాలనే మర్యాద ఒకటి ఆయన దగ్గర చాలా బాగా ఉండే. అందు గురించి ఆయన విగ్రహాన్ని మా గజ్వేల్ పట్టణంలో స్థాపించడము మా ఆర్యవైశ్యులకే గర్వకారణంగా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.